ఈ 2025లో న్యూమరాలజీ ప్రకారంగా ఏ పర్సనల్ ఇయర్ నెంబర్కి ఎలా ఉంటుందో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. 1, 2, 3. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 4 గురించి చెప్పుకుందాం. పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఎలా వస్తుంది అది కూడా కనుక్కోవటం ముఖ్యం. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఒక వ్యక్తి ఎవరైనా కానీ 9/4/1960 పుట్టాడనుకోండి. ఈ 1960 సంవత్సరం తీసేసి ఈ సంవత్సరం 1960 ప్లేస్లో 2025 పెట్టుకోవాలి. అంటే 9/4/2025 యాడ్ చేస్తే 9 + 4 13, 15, 17, 5 22 అవుతుంది. 2 + 2 4 అవుతుంది. 4 అంటే ఈ సంవత్సరం ఈ వ్యక్తికి పుట్టిన అంటే పర్సనల్ ఇయర్ నెంబరు 4 అవుతుంది. ఈ 4 ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది? ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచే ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది 1 జనవరి నుంచి ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటారు. ఎవరు కూడా ఈ విషయం చెప్పటం లేదు, ఎక్కడా చెప్పటం లేదు. నేను చాలా చూశాను. నేను నా బుక్లో కూడా పర్సనల్ వ్యక్తిగత సంవత్సర సంఖ్య ఎలా ఉంటుందో కనుక్కోవాలో కూడా చెప్పాను. ఈ బుక్ పొందాలనుకునేటైతే మా స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు మీకు బుక్ని VPP ద్వారా పంపిస్తారు. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 4 అనేది ఈ ఏప్రిల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి వీళ్ళకి ఎఫెక్ట్గా ఉంటుంది. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 4 అంటే జనరల్గా న్యూమరాలజీ ప్రకారంగా రాహు నెంబర్. అదే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే యురేనస్ అని అంటారు. యురేనస్ కూడా చాలా మంచి ప్లానెట్. వాటిని ఔటర్ ప్లానెట్స్ అంటారు. అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో దాన్ని వాడతారు. మన న్యూమరాలజీ ప్రకారంగా అయితే మన ఇండియన్ సిస్టంలో రాహు అంటారు. రాహు అనేటప్పటికి చాలామందికి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీ హరస్కోపులో ఎవరికైనా రాహు బాగా ఉంటే జీవితంలో అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలు మన డేట్ ఆఫ్ బర్త్లో కనుక 4 నెంబర్ కనుక ఉంటే, అంటే సపోజ్ సంవత్సరంలో కానీ ఇది 4 వచ్చిందంట, ఈ 4 నెంబర్ ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగా ఇది అవుతారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, వ్యక్తిగతంగా చాలా మంచి ఉన్నత స్థితికి పోతారు. ఈ రాహు అనేది హరస్కోప్లో చాలా మంచి ప్లేస్లో 10, 11 ప్లేసుల్లో కనుక తులా రాశుల్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి హయ్యర్ ర్యాంకులకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఈ రాహు అనేది చాలా అనుకోని హఠాత్తు మార్పులకు వస్తుంటాయి. చాలా గొప్ప సంవత్సరం. 4 నెంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. నా ఓల్డ్ చూస్తే ఎవరికైనా ఎలక్షన్లో గెలవాలన్నా, మంచి పదవులు రావాలన్నా, జీవితంలో ఎదగాలన్నా, గుర్తింపు రావాలన్నా, మంచి లాటరీ లాంటిది చాలా మంచి ఇది రావాలన్నా, వాళ్ళు చేసిన కష్టానికి మంచి ఫలితాలు రావాలన్నా, చాలా సంవత్సరాలుగా కోర్టుల్లో నలిగిపోతున్న కేసులు ఫలితం వీళ్ళకి పాజిటివ్గా రావాలన్నా, లేకపోతే తాత తండ్రుల ఆస్తి యాన్సిస్టర్ ప్రాపర్టీ రావాలి అన్నా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్. వ్యక్తిగత సంవత్సరం 4 నెంబర్ అనేది ల్యాండ్మార్క్ ఇయర్. పర్సనల్ ఇయర్ నెంబర్ 1, 4, 8 చాలా చాలా మంచి నెంబర్. అదే ఎవరికైనా రాహు కనుక సింహరాశిలో ఉంటే వాళ్ళకి అకస్మాత్తుగా యాన్సిస్టర్ ప్రాపర్టీ కానీ, పిల్లలు లేకపోతే పిల్లలు లేని వాళ్ళ ఆదాయం రావటం కానీ, ఎవరిదైనా కానీ అత్తమామల ఆస్తి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే 4 నెంబర్ పర్సనల్ ఇయర్ నెంబరు ఉన్నప్పుడు అక్కడ జాతకంలో రాహు కూడా బాగా ఉన్నప్పుడు చాలా అకస్మాత్తుగా ఫలితాలు వస్తాయి. చాలా మంచి పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి. గవర్నర్లు ఇలాంటివి ఉంటాయి, పెద్ద పెద్ద పదవులు. ఈ 4 నెంబర్ ఉన్నప్పుడు అకస్మాత్తుగా నామినేటెడ్ పదవులు వస్తాయి. జ్ఞానపీఠ అవార్డులు, ఇలాంటి అవార్డులు వస్తుంటాయి. ఇవన్నీ చాలా బాగా వస్తాయి. చాలా నూతనంగా అభివృద్ధి చెందుతుంది. లాభదాయకమైన సంబంధాలు ఏర్పడతాయి. ఒకదాని తర్వాత ఒకటి అదృష్టం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీలో చెప్పలేనంత మార్పు వస్తుంది. సన్నిహితులకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మొన్నటిదాకా అలా ఉండేవాడు సడన్గా ఇదైపోయారండి అంటే వాళ్ళు ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా చాలా ఆశ్చర్యం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఉన్నప్పుడు వాడు పాజిటివ్గా ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు. హేతుబద్ధంగా ఆలోచిస్తారు. తమ ఆరోగ్యం గురించి, కుటుంబం ఆరోగ్యం గురించి, కుటుంబ సంక్షేమం గురించి, ఫ్రెండ్స్ గురించి, రిలేటివ్స్ గురించి కూడా వీళ్ళు చాలా బాగా ఆలోచిస్తారు.
ఈ సంవత్సరం చాలా చాలా మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. యాన్సిస్టర్ ప్రాపర్టీకి ఇల్లు కట్టుకోవడానికి వీటన్నిటికి కూడా చాలా మంచి సంవత్సరం. కాకపోతే ఈ సంవత్సరంలో ఉన్న ఈ ఆనందంతో పాటుగా వీళ్ళకి 4 నెంబర్ వస్తే ఆటోమేటిక్గా 5 గంటలు పనిచేసేవాళ్ళు 6 గంటలు, 10 గంటలు పనిచేసేవాళ్ళు 10 గంటలు, అలాగే పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం అభివృద్ధి చెందుతుంది, వ్యాపారాన్ని డెవలప్ చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, అన్మ్యారీడ్ విల్ గెట్ మ్యారేజ్. సపోజ్ కొంత అంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజెస్ కూడా ముఖ్యంగా వీళ్ళకి సెకండ్ మ్యారేజెస్ ఉన్నవాళ్ళు కొంతమందికి అంటే పొరపాటున మన కోవిడ్ ఆ టైంలో కొంతమంది పార్ట్నర్ని కోల్పోయిన వాళ్ళకి వీళ్ళకి పార్ట్నర్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిలేషన్షిప్ ప్రేమ వ్యవహారాలు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటాయి. పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏమన్నా కోర్టు కేసులు చాలామంది నా దగ్గరికి వచ్చి పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఏదో ఎఫ్ఐఆర్ ఉందండి అని అంటుంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఎఫ్ఐఆర్లు క్లోజ్ అవ్వటం, ఏదో ఒక రకంగా ఎఫ్ఐఆర్ క్లోజ్ అవ్వటం, లేకపోతే కోర్టులో కేసు ఉంటే ఆ కేసు వీళ్ళకి ఫేవరబుల్గా రావటం జరుగుతుంది. సపోజ్ కొంతమంది ఈ లాయర్లు జడ్జెస్గా ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే ఈ లాయర్లు అదే జడ్జి ఎగ్జామ్ రాయటం ఇలాంటివి. వీళ్ళకి జడ్జెస్గా వచ్చి అంటే అక్కడ న్యూమరాలజీ ప్రకారం 4 రావాలి, హరస్కోపులో రాహు బాగుండాలి. అలాంటి వాళ్ళకి చాలా బాగా జడ్జి పోస్టులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఆర్బిట్రేటర్ ఇలాంటి వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశాలు, కొత్త ఆస్తులు సమకూరే అవకాశాలు, ప్రమోషన్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్స్. ఒకతను నా దగ్గరికి వచ్చాడు టీచర్కి మీకు నెక్స్ట్ ప్రమోషన్ వస్తుందండి అని అంటే హెడ్ మాస్టర్ అవ్వాలి, హెడ్ మాస్టర్ అవ్వాల్సింది జూనియర్ లెక్చరర్ అయ్యాడు. ఆయన చాలా ఆశ్చర్యంగా నాకు హెడ్ మాస్టర్ అవుతాననుకున్నానండి, కానీ నేను జూనియర్ లెక్చరర్ అయ్యాను, నాకు ఎంఏ ఎంఈడి ఉంది కాబట్టి. అలా అనుకోకుండా అకస్మాత్తుగా అందరికీ ఆశ్చర్యం అలాంటి ప్రమోషన్ రాయటం. తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటారు, ఎంపీలు వీళ్ళందరికీ అనుకోకుండా వీళ్ళకి పదవులు రాయటం, పదవులు ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వటం కానీ లేకపోతే ఇంకేమన్నా చాలా ఇవి ఉంటాయి కమిటీస్లో మెంబర్లు అవ్వటం, అంటే పదవులు క్యాబినెట్ హోదా రావటం. తర్వాత వీళ్ళకి ఎంత క్లిష్టమైన ఎలక్షన్స్లో అయినా సరే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా చాలా ముఖ్యం. చాలామందికి పర్సనల్ ఇయర్ నెంబరు వాళ్ళు గెలవలు అనుకున్న వాళ్ళందరూ గెలుస్తూ ఉంటారు. ఇది చాలా మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. కాకపోతే రాహు అంటే కొంచెం ఇది కాబట్టి బీదవారికి అన్ఎంప్లాయీస్కి ఎవరికైనా బీదవాళ్ళకి మీ ఇన్కంలో ఒక 2% దానం చేయండి. ఎవరికి ఏ పర్సనల్ ఇయర్ నెంబర్ ఉన్నా సరే దానం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీ ఇన్కంలో 2% ఈ రాహు మరీ ముఖ్యంగా 2% మరి బాగా బీదవాళ్ళకి ఓల్డేజ్ హోముల్లో చాలా బాగా భేదమైన పరిస్థితుల్లో చాలా బాగా ఉంటారు. చూస్తే మనకి చాలా ఇదిగా ఉంటుంది మనకి వాళ్ళ పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీ ఇన్కంలో కొంత ఇన్కమ్ని 2% మినిమం 2% దానం చేయండి. దానం చేయటం వల్ల మనకేదో కోల్పోతాం అనుకుంటాం. నో, మీకు అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఆ ఎక్స్పెండిచర్ నుంచి మీరు తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు చాలా హెల్త్ కూడా చాలా బాగా ఇదవుతుంది. రావు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి హోమం చేయించండి, లేదా మీకు రావుకేతు ప్రాబ్లం లేకపోయినా కూడా సర్పదోష నివారణ పూజ అందరికీ ఈ కలియుగంలో సర్పదోష నివారణ అందరికీ సర్పదోషం ఉంటుందండి, ఆటోమేటిక్గా ఏదో రకంగా తగులుతుంది. అందువల్ల సర్పదోష నివారణ పూజ చేయించుకుంటూ ఉండండి. వీలైతే శివుణ్ణి కొలవండి. శివుడు ఆఫ్టర్ 6:30 తర్వాత అంటే ప్రదోష కాలంలో ఏ టెంపుల్లో శివుడు ఉన్నా శివయ్య దగ్గర ఉన్న దీపానికి నమస్కరించి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. చాలా ఉన్నతంగా ఉండాలి నా లైఫ్ అని అనుకోండి, తప్పకుండా జరుగుతుంది. 6:30 తర్వాత గుడి కట్టేసే లోపల ఏ టైంలో అయినా వెళ్ళి శివయ్య దగ్గర ఉన్న దీపాన్ని నమస్కరించుకొని ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని పాజిటివ్గా ఆలోచించుకోండి. నాకు ప్రమోషన్ రావాలి, మల్టీ మిలియనీర్ అవ్వాలనుకోండి, తప్పకుండా అవుతారు. మల్టీ కాకపోతే 1 మిలియనీర్ అయినా అవుతారు తప్పకుండా. మన ఆలోచనలే మన అదృష్టం. చాలామంది నాదే ఉందండి, నాదే బతికేనా అలా ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు మన జీవితాన్ని చాలా ఉన్నతంగా ఆలోచించుకోవాలి. ఎవరి దగ్గర ప్రజెంట్ చేసినా నాకే నేను తోపు అన్నట్టుగా ఇచ్చేస్తే మీ ఆలోచనలే మీ జాతకం. అలా పాజిటివ్గా ఆలోచించండి. ఈ
4 నెంబర్ ఉన్న వాళ్ళు జీవితంలో చాలా అనూహ్యంగా అనుకోకుండా చాలా మంచి ప్రమోషన్తో చాలా మంచి ఉన్నతమైన జీవితం గడిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఒక 2% దానం చేయండి. అందరికీ మీకు మీ చుట్టాల్లో ఉన్న వాళ్ళకి పేదవారికి హెల్ప్ చేయటం చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కూడా చేసుకోండి. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఈ 2025లో ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా